పనిచేశారు. నటుడే కదా అనుకుంటూ ఉండగానే రచనా రంగంలో తన కళానికి పని కల్పించారు. అనేక కవితలు, వ్యాసాలు రాయడమే కాక కరీంనగరం శతవసంతాల గీతం, ప్రథమ స్వాతంత్ర సంగ్రామ గీతాలు రాసి సీడీలుగా వెలువరించారు. చెలిమి చెలిమెలు పేరుతో నాణేల సమితి ప్రచురించారు. అనేక సంచికలకు సంపాదకత్వం వహించారు. స్వాతంత్ర, గణతంత్ర, రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన తప్ప మరొక వ్యాఖ్యాతను మనం ఊహించలేదు. సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాలకు చెందిన అనేక కార్యక్రమాల్లో ఆయన ఉంటేనే ఆ కార్యక్రమాలకు అందం. అలా అనేక రంగాల్లో కృషి చేస్తున్న ఆయన అందుకున్న అవార్డులు, రివార్డులు ఎన్నో. అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా వారిని వేదికపైకి ఆహ్వానిస్తాను. శ్రీ మాడిశెట్టి గోపాల్ గారిని అందరి సభ్యుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత మనకి వాళ్ళ మరొక అతిథి ఉన్నారు. వీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, అట్లాగే పుస్తక ఆవిష్కర్త కూడా. పద్య కవిత్వం అంటేనే ఆయన మనకు గుర్తుకొస్తారు. చక్కటి ప్రవచనకర్త, పండితుడు ఆయన. వరదాభ్యుదయం సుందరకాండ కావ్యాలు రాశారు. వరదాభ్యుదయం కావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మహాభారతం, భాగవతం, పురాణ ఇతిహాసాలకు అద్భుతంగా ప్రవచిస్తారు. మరి అంత గొప్ప వ్యక్తి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం మన కరీంనగర్ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి, పుస్తక ఆవిష్కర్త, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కార విజేత, ప్రముఖ పద్య కవి బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారిని మీ అందరి కడతాల మధ్య వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. ఇక మనందరికీ తెలుసు, భవానీ సాహిత్య వేదిక ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాలని కూడా సంధానం చేస్తూ అక్కడి కవుల్ని ఇక్కడికి, ఇక్కడి కవుల్ని అక్కడికి, సాహితీవేత్తల్ని పరిచయం చేస్తూ మరి శత గ్రంథాల ఆవిష్కరణలో తన వంతు కృషి చేస్తూ డిసెంబర్కి మరి శత గ్రంథాలని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఈనాటి కథానాయకుడు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదికపైకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నారు. ఇక ఈనాటి కార్యక్రమంలో మనకు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వేటపాలెంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లా వారి స్వస్థలం. 7 విశ్వవిద్యాలయాల నుండి 12 డిగ్రీలు అందుకున్నారు. అట్లాగే 16 మంది జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా పురస్కారాలు స్వీకరించారు. 6 సార్లు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్లలో, ఎస్వీబీసీ ఛానళ్లలో అనేక ప్రసంగాలు చేశారు. అష్టావధాన, శతావధాన కార్యక్రమాల్లో పాల్గొనడం, అనేక క్షేత్ర ప్రాశస్త్యాలతో పాటు పుస్తక రచనలు కూడా చేశారు. శతాధిక గీతాలు, గేయాలు రచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ ఆచార్య ప్రతిభా పురస్కారాలు స్వీకరించారు. సహస్రాధిక సభల్లో అతిథిగా, వక్తగా, ప్రయోక్తగా పాల్గొంటూ ఉన్నారు. వీరి పేరిట వీరి శిష్యులు విశిష్ట సేవా పురస్కారాన్ని నెలకొల్పి ప్రతి ఏటా ఒక విద్వాన్మణికి అందజేయడం జరుగుతుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఈనాడు మన సభలో ఉండడం మన కరీంనగర్ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయం వేటపాలెం ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ గౌరవనీయులు డాక్టర్ సి నారాయణ స్వామి గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక ఈనాటి కార్యక్రమంలో ప్రధాన వక్తగా కొందరు పాల్గొంటూ ఉన్నారు. ఆయన పద్య గాయకుడు, కవి, రచయిత, కాలమిస్ట్. శ్రీమతి మాలతి చందూర్ గారి హృదయనేత్రి నవలపై వీరు సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. అందుకు బనారస్ హిందూ యూనివర్సిటీ అవార్డు అందుకున్నారు. మహాప్రవాహం నవల ద్వారా మనందరికీ వీరు సుపరిచితులు. ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వంటి అనేక ఆలయాలను సందర్శించి యాత్రానుభవాల్ని వారు పాఠకులతో పంచుకుంటూ ఉంటారు. పరధర్మం భయావహ అనే తన నాటిక పిల్లల్లో విలువను నేర్పుతుందని,
అందుకోసమే ఈ నాటికను రాయడం జరిగిందని, చాలా సందర్భాల్లో ఈ నాటికను ప్రదర్శించడం ద్వారా అనేక మంది చిన్నారులు మార్పుకు లోనయ్యారని కూడా తెలియజేస్తూ ఉంటారు. సిలికోన సాహిత్య అకాడమీ డల్లాస్ వారు, అట్లాగే జొన్నలగడ్డ వారి నవలా పురస్కారాన్ని వీరు అందుకున్నారు. అంతేకాదు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అవార్డు గ్రహీత కూడా వీరు. సుప్రసన్న నృసింహ కీర్తనల పేరిట శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యుల కీర్తనల్ని స్వయంగా స్వరపరిచి గానం చేశారు. వివిధ పండుగల సందర్భంగా పండుగల ప్రాశస్త్యాన్ని తెలియజేయడం, కీర్తనలుగా ఆలపించడం, మాతృభాషా దినోత్సవం, మహిళా దినోత్సవాలు మొదలగు కార్యక్రమాల్లో భాషా ప్రాముఖ్యాన్ని తెలియజేయడం మొదలగు కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అనేక హైందవ సంస్కృతి పరిఢవిల్లే వారణాసి లాంటి ప్రాంతాల గురించి అద్భుతంగా వివరిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి ప్రముఖ పద్యకవి, రచయిత, కాలమిస్ట్ శ్రీ పాండ్యం దత్తశర్మ గారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ఇక ఈరోజు మనందరికీ తెలుసు, రామాయణం ధర్మవచనాలు, సూక్తులు పుస్తకావిష్కరణ జరగడానికంటే ముందు రామాయణానికి ఆద్యుడు, రామాయణంలో మరి ప్రధానమైనటువంటి వ్యక్తి ఆ శ్రీరాముడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక మా జీవన వ్యక్తిక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అట్లా రాముని సభకి ఆహ్వానించుకుంటూ ఉన్నాం. అయితే ఇందులో మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన నాకు గుర్తుంది, కాకపోతే తర్వాత పిలుద్దామని చెప్పి నేను ఆపడం జరిగింది. అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చిన్ననాటి స్నేహితుడు, నాకు ప్రముఖ కార్టూనిస్టు, యానిమేషన్ డైరెక్టర్, అంతేకాదు కవి, పాటల రచయిత కూడా. చిన్ననాటి నుండి కూడా చిత్రకళపై ఉన్నటువంటి మక్కువతో యానిమేషన్ కోర్సు పూర్తి చేసి హైదరాబాద్లో ఒక గొప్ప యానిమేటర్గా తాను గుర్తింపబడి మరి వృత్తిరీత్యా అది స్వీకరించి కొనసాగుతూ ఉన్నాడు. అయితే అన్నింటికంటే ఎక్కువగా ఆయన పాటల్ని రాయడాన్ని మరి ఈ మధ్య కాలంలో స్వీకరించారు. రాజీరాజ్ మీడియా హౌస్ ద్వారా అనేక సామాజిక అంశాలని గీతాలుగా మలుస్తూ వారు యూట్యూబ్లో మరి ఆ చిత్రీకరణ చేసి వాటిని మనకు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మందుబాబులు మరణం అంచున అంటూ, కొడుకుల్లారా బిడ్డల్లారా అంటూ, మారిపోయాక నువ్వు అంటూ, మా ఇంటి బతుకమ్మ అంటూ, మార్నికే ఓ బంగారం లాంటి ఎన్నో టైటిల్స్తో చక్కటి గీతాలని చిత్రీకరిస్తూ మరి మనకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కళ్యాణం శ్రీనివాస్ గారు. మరి పేరులో కళ్యాణం ఉన్నట్టుగానే ఎప్పుడు చూసినా కూడా మరి నవ్వుతూ నవ్విస్తూ మనందరి మధ్య మరి ఉంటున్నటువంటి కళ్యాణం శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా మీ అందరి చప్పట్ల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తరువాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా సభాధ్యక్షులు మాటిశెట్టి గోపాల్ గారిని కోరుకుంటున్నాను.